వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను శాలిని. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ కనుక చూసినట్లయితే తెలంగాణ విషయాలు చూస్తే పుట్టిల్లు పొమ్మంది బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు అని కూడా మనం చూడొచ్చు. ఆమె పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆమెపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే ప్రాణహిత కట్టి తీరుతాం, వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎస్ఎల్బీసీ టన్నెల్ను నిర్మిస్తాం, రైతాంగానికి సాగునీరు ప్రజలకు తాగునీరు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక కవిత కొత్త పార్టీ టీబీఆర్ఎస్ లేదా తెలంగాణ రాజ్యసమితి పేరుతో ఏర్పాటుకు అవకాశము అనే హెడ్లైన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం, నేడు భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి, సస్పెన్షన్ దుర్మార్గమని జాగృతి శ్రేణులు ఆగ్రహించినట్టు తెలుస్తుంది. కవిత ఉంటే ఎంత పోతే ఎంత, ఎవరో కవిత భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపిస్తున్నట్లు తెలియచ్చు. ఇది కాంగ్రెస్లోకి ఆహ్వానించాం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక సాక్షి పేపర్ కనుక చూసినట్లయితే సుప్రీమే సర్వోన్నతం, రాష్ట్రపతితో రగడపై సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు, న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తాం, అవసరమైతే చట్టాలను పక్కన పెడతాం, రాష్ట్రపతి లేక ఫక్తు రాజకీయ వివాదమే అని ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆ నివేదిక ఆధారంగా చర్యలొద్దు, కాళేశ్వరంపై కమిషన్ నివేదికను సిబిఐకి రిఫర్ చేయొద్దు, ఎన్డీఎస్ఏ ఇతర రిపోర్ట్ల ఆధారంగా దర్యాప్తు జరపవచ్చు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్కు ఊరట అనే చెప్పుకోవచ్చు. ఐఏఎలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలన్న ధర్మాసనం, విచారణ అక్టోబర్ 7కి వాయిదా వేసినట్లు కూడా తెలుస్తోంది. అలాగే మరొక న్యూస్ కనుక చూసినట్లయితే కేంద్రం అంగీకరిస్తేనే హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చాకే కాళేశ్వరంపై సిబిఐ తొలుత ప్రాథమిక వివరాల సేకరణ, ఎఫ్ఐఆర్ నమోదు, అనంతరం క్షేత్రస్థాయిలో దర్యాప్తు షురు అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజలు క్షమించరు, నా తల్లిని అవమానించిన ఆర్జేడీ కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తేనేమో కానీ ప్రజలు క్షమించబోరని ప్రధాని మోదీ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తప్పించుకున్న ఆప్ ఎమ్మెల్యే, పంజాబ్లోని అధికార ఆప్నకు చెందిన ఎమ్మెల్యే నాటకీయ పరిణామాల నడుమ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నారని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక ఏపీ విషయానికి వస్తే తీరానికి హారం, లాజిస్టిక్స్ గేట్వేగా తూర్పు తీరం, మన రాష్ట్రమే దానికి కేంద్రం అని కూడా సీఎం చంద్రబాబు చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అమరావతి స్పెషల్ రాజధాని ప్రాజెక్టులకు ఎస్పీవి వేగవంతంగా పూర్తికి చర్యలు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు సహా అన్ని నిర్మాణాలకు వర్తింపు అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఎరువుల కోసం ఆందోళన వద్దు, రసాయన ఎరువులు, పురుగు మందులు తక్కువగా వాడే రైతులకు రాయితీలు, 11 రకాల ఉద్యాన పంటలకు కనీస ధర అని కూడా సీఎం చెప్పినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అంతా బాగానే చేశాం, టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకి బిల్లు చెల్లించాం, ఎస్సీ ఎస్టీ సదస్సుల నిధుల్లో అవినీతి జరగలేదు, అగ్నిమాపక శాఖలో ట్యాబ్ల పంపిణీ జరిగిందని ఏసీబీ కస్టడీలో ఐపీఎస్ సంజయ్ వెల్లడి అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే కొప్పర్తికి 1,00,000 ఉద్యోగాలు, అక్కడికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదే, మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి, మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడే అభివృద్ధి సంక్షేమం సాధ్యం, కడప జిల్లా చింతకొమ్మ దిన్నే స్కూల్లో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే మత్తును పట్టించేస్తాయి, పేలుడు పదార్థాలను కనిపెడతాయి, 35 జాగిలాలకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జగన్ కాస్త అప్డేట్ అవ్వు, చంద్రబాబుకు హెరిటేజ్ ఫ్రెష్కు లింక్ పెట్టడంపై నెటిజన్ల సెటైర్లు, 9 ఏళ్ల క్రితమే ఆ సంస్థను అమ్మేసిన బాబు అని కూడా మరొక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి సీఎం అప్పగించేలాగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని కూడా మనం చూడొచ్చు. ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. వీటిపై
వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రధానంగా మనమైతే ఒక అంశాన్ని చూడొచ్చు. ఇక పుట్టిల్లు పొమ్మంది అని బీఆర్ఎస్ మరి పార్టీ అయితే ఇక ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేసిందని కూడా మనం వార్తను వింటూ ఉన్నాము. దీన్ని ఎలా చూడాలంటారు సార్? కవిత ఎందుకు ఇలా చేసింది, ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తుంది అనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలంటారు సార్? శరణ్ గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే కవిత మీద యాక్షన్ తీసుకోకపోతేనే పార్టీ నష్టపోయేది, తప్పలేదు. ఎందుకంటే తెలంగాణ పేగుబంధమా లేకుంటే స్వంత పేగుబంధమా, కూతురు పేగుబంధమా అనే మీమాంసలు పడ్డ కేసీఆర్ ఆల్మోస్ట్ ఆల్ 16 గంటలు ఆలోచించి 18 గంటలు ఆలోచన చేసి మరి తప్పనిసరి ఇది తీసుకోవాల్సి వచ్చింది. అంటే పార్టీ కంటే ఎవరు నిన్న కాదు, అందరూ కూడా వ్యక్తి కంటే పార్టీ గొప్పది అనే మాట సాకారం చేయాలంటే తప్పనిసరి ఆయన కూతుర్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంతకు తెచ్చుకున్నది కూడా. ఎందుకంటే 1, 2, 3 తప్పులు అట్లా శిశుపాలుడు కనుక 100 తప్పులు ఎట్లా అయిందో ఈ 100 రోజుల ఎపిసోడ్ కు నిన్న తెరబడింది కానీ ఇంకా మళ్ళీ మొదలవుతుంది. అసలు ఇప్పుడు ఇంటర్వెల్ లో ఉన్నా, రేపటి నుంచి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కవిత గారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ మొత్తం ఎపిసోడ్ లో చూస్తే తండ్రి మీద తను ఆరోపణలు చేయకుండానే చేసింది ఆమె. మొట్టమొదటిసారి అమెరికా నుంచి రాగానే మా తండ్రి మంచోడే, కేసీఆర్ గారు దేవుడు, ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయన్నాడు. దయ్యాలంటే దేవుడి పక్కన ఇప్పుడు దయ్యాలు ఉండవు కదా, దేవుడు ఉంటే దయ్యాలు పారిపోవాలి. అటువంటిప్పుడు దేవుడి పక్కన దయ్యాలు ఉన్నాయంటే ఆయన దేవుడు అన్న కట్టుకోవాలి, లేకుంటే దయ్యాలన్న కట్టుకోవాలి అనే సమస్య వచ్చింది. నేను అప్పుడు ఈ మాట చెప్పాను. అట్లాగే నా లేఖ లీక్ చేసింది ఎవరు అని పెద్ద ఎత్తున దాన్ని అది పురిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నట్టు ఎయిడ్స్ ప్రచారం జరిగేది ఎప్పుడు కదా, అట్లాంటి ప్రచారం చేసింది. నేను అప్పుడే అన్నాను, అమ్మ లేఖ రాసింది మీరు, అటు పక్కన ముట్టాల్సిందేమో మీ తండ్రి గారికి, మీ ఇద్దరి మధ్యన అయితే మీరనే లీక్ చేయాలి, మీ తండ్రి గారినే లీక్ చేయాలి, కేసీఆర్ గారిని, అంతే కదా. ఈ ఇద్దరు కాకుండా మీరు లేఖ ఎవరితో పంపినరు, పోస్ట్లో పంపినరా, కొరియాలో పంపినరా, వాళ్ళైతే లీక్ చేయరు. వ్యక్తితో పంపిన అనుకుంటే ఆ వ్యక్తిని లీక్ చేయాలి, అంతే తప్ప నా లేఖ ఎవరు లీక్ చేసిండ్రు, నా లేఖ ఎవరు లీక్ చేసిండ్రు అని పెద్ద ఎత్తున చిదంబరం రహస్యంలాగా మాట్లాడింది ఆమె. నేను అప్పుడే అన్నాను, ఎందుకంటే ఈ లేఖలో ఏముంది, ప్రజలందరూ సమీక్షించుకునే విషయాలే ఉన్నాయి. ఏకతుర్తి సభ గురించి సభ జరిగిన గంటలో నేను మాట్లాడాను, సభ జరుగుతున్నా గానీ అంతా తానే ప్రవర్తించిండని చెప్పి, అట్లా కొన్ని విషయాలు ప్రస్తావించలేదని కూడా చెప్పినాము. కనుక అవన్నీ కొత్త విషయాలు ఏం కావు. అంతకుముందు ప్రజల నోళ్ళలో నానుతున్న విషయాలే. ఆ దొంగలు పడ్డం 6 నెలలకు అనే ఓ సామెత ఉంది కదా, అట్లా 6 నెలల తర్వాత సభ గురించి మాట్లాడి డాడీ ఇది సవరించుకోవాలి, బీజేపీతో మీరు కలుస్తామనుకున్నారు అనే ఆరోపణ కూడా చేసింది. నేను వద్దన్నాను అని ఒక రకంగా కడుపు తీపుతున్నా అనుకున్నాడు కొద్దిసేపటికి. అయినా సరే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఇవన్నీ కూడా ఒకటి ఎపిసోడ్లు నడిచినాయి. తర్వాత ఆమె మీద మెల్లమెల్లగా ఆమెను పక్కకు తప్పించడానికి అనేక చర్యలు పార్టీలో జరిగినట్టు మనకు అర్థం అవుతున్నాయి. అంతేందుకు సింగరేణి కాంగ్రెస్ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్న ఆమెను తొలగించి కొప్పలేశ్వరించడం అంటే పార్టీ మెల్లమెల్లగా ఆమెను సైడ్ వాక్ లో పెట్టే ప్రయత్నం చేసింది. జాగృతి పేరు మీద ఆమె చేస్తున్న కార్యకలాపాలను కూడా దానికి పరిమితం చేయడం. అట్లాగే ఇందిరా పార్కు ఎవరైతే కేసీఆర్ గారు దాన్ని ఎత్తేసిండ్రు అన్నాడో అక్కడనే మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నాన్న మీద కేసు పెడతారా, సిబిఐ నోటీసులు ఇస్తుందా, మన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తుందా అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భం చూసినాం మనం. అదే అన్న పట్ల చేసిన నోటీసులకు మాత్రం స్పందన లేదు. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే తండ్రిని కాపాడుతున్నా అనుకోనే తండ్రి చుట్టూ ఉన్న కోటకుని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఇది చివరిగా నిన్నగా మొన్న ప్రెస్ మీట్ పెట్టి, అమెరికా నుంచి రాగానే ప్రెస్ మీట్ పెట్టి జాగృతి ఆఫీసర్ హైదరాబాద్ లో ఇది పూర్తిగా పటాపంచలు చేసింది. అంటే మొన్నటిదాకా దయ్యాలు ఎవరో పేర్లు చెప్పలేదు, మొన్న చెప్పేసింది. సంతోషరావు, హరీష్ రావు ఇద్దరు కూడా ఈ అవినీతి కారణం, కేసీఆర్ మంచోడు కానీ అవినీతి పరులు వీళ్ళు ఆయన పక్కన ఉన్నారు కనుక వీళ్ళని శిక్షించాలని మాట్లాడింది. అంతకుముందు రోజే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతుందో దాని అసెంబ్లీలో ఆ రిపోర్ట్ ప్రవేశపెట్టడం, ఆ రిపోర్ట్ని ఎదుర్కోవడంలో హరీష్ రావు గారు ఒక్కడిగా అభిమానులాగానే అటు పక్కన 10 మంది మంత్రులు అడ్డుపడుతున్నా 33 సార్లు అడ్డుపడ్డా కూడా దాన్ని ఆ వాదన నెగ్గి గెలిచారు. సరే, అందులో వాస్తవాలు తర్వాత అందరు ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ అసెంబ్లీ సాక్షిగా వాదనలు నెగ్గారు అనే మాట వచ్చినప్పుడు పార్టీ శ్రేణులని కొంచెం విజయ గర్వంతో 6 అడుగుల బుల్లెట్ అని చెప్పి ఆయన గురించి మాట్లాడుతున్న సందర్భంలోనే
తుస్సు అనిపించే అంటే గాలి బుడగా తుస్సు అనిపించే ప్రయత్నం చేసింది ఆమె. ఎట్లా అంటే హరీష్ రావు మన సంతోష్ రావులే ఇద్దరే దీనికి బాధ్యులు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. నిజమే, అవన్నీ కొన్ని మాటలు కరెక్ట్. ముగ్గురు అధికారులను పట్టుకుంటూనే ఓ 1000 కోట్ల రూపాయల ఆస్తులు దొరుకుతున్నప్పుడు, అక్రమాస్తులు దొరుకుతున్నప్పుడు మరి అసలు వాడికి ఎంత ముట్టింది అనే సమస్య వచ్చింది. కానీ ఆమె లాజిక్ మర్చిపోయింది ఏంటంటే కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీలో ఉన్న ప్రధాన అల్లుడు అంటే కొడుకు వరుస అయిన సంతోషరావు, ఇంకా అల్లుడు హరీష్ రావు ఇద్దరు కూడా ఈ అవినీతి చేసినంటే మరి తండ్రి ఏం చేస్తున్నట్టు? కేసీఆర్ గారు ఎప్పుడు అవినీతి పనులు ఆయన పక్కన ఉన్నారు, దయ్యాలు ఉన్నాయంటే తప్పే, దయ్యాలు ఉన్న దగ్గర దేవుడు ఉండడు. అట్లాగే అవినీతి పనులు పక్కన పంచన ఉన్నారంటే ఆ పంచన ఉన్న అవినీతి పనుల ఆట కట్టించాల్సిన బాధ్యత ఎవరిది? కేసీఆర్ది కదా. మరి ఆయన బాధ్యత పంచినట్టే కదా. ఎప్పుడు కూడా కత్తితో పొడిచిన వాడు నేరస్తుడు కాదు, కత్తితో పొడిపించిన వాడు అంతకంటే పెద్ద నేరస్తుడు అవుతాడు. కత్తితో పొడిచిన వాడు కూడా నేరస్తుడు కావచ్చు, కానీ అంతకంటే పొడిపించిన వాడు కాన్స్పిరసీ అంటగా. మరి ఇటువంటి అవినీతి పనులను పక్కన పెట్టుకున్న మా డాడీ కూడా, మీ నాన్న కూడా కేసీఆర్ గారు బాధ్యులు కదా అనే ప్రశ్న వచ్చింది. సరే, అంతకంటే మించి ఒక 2-3 మాటలు మాట్లాడింది ప్రెస్ మీట్ లో. ఏమనంటే పార్టీ ఉంటేనే పోతేనేమో, పార్టీ పేగుబంధం ఆమెకు తెలిసి ఉంటే అది వేరుగా ఉంటుంది, పార్టీ పుట్టినప్పుడే వచ్చి ఉంటే అది వేరుగా ఉంటుండే. పార్టీలో మధ్యన వచ్చారు కొడుకు కానీ కూతురు కానీ. ఇంతకుముందు కేసీఆర్ గారు 2-3 సార్లు అనేవాడు, నేను నా ముసలి ఇద్దరేమే ఉంటున్నాం, మాకు ఏం ఆశ లేవు, తెలంగాణ రావడం తప్ప ఇంకో ఏం లేదు, నా కొడుకు కూతురు ఏమో అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళకి రారు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, మరి నన్ను నమ్మండి అని చెప్పి తెలంగాణ ఉద్యమం ద్రోహం చేస్తే రాళ్ళతో కొట్టాను, నా కుటుంబమే పెద్దగా దీని ఇన్వాల్వ్ కాదని చెప్పింది. కానీ హరీష్ రావు మొదటి నుంచి ఉన్నాడు ఈ పార్టీలో, పార్టీ నిర్మాణం అప్పటి నుంచి. మరి మధ్యన వచ్చిన వాళ్ళు వీళ్ళు కదా, కేటీఆర్ గాని మనకు కవిత గాని. అందుకని పార్టీ నిర్మాణంలో పార్టీ ప్రజల ఆస్తి ఎప్పుడు కూడా శాలిని గారు, ప్రజలు ఆకాంక్షించి తెలంగాణ అస్తిత్వం కోసం పార్టీ పెడితే కేసీఆర్ ఎంబడి పోయింది. కానీ ప్రజల ఆస్తి అయిన పార్టీని సొంతం చేసుకుని కుటుంబ కథాచిత్రంగా మార్చేసి కల్వకుంట్ల కథాచిత్రం కుటుంబ కథాచిత్రంగా మార్చడం వల్ల వచ్చిన సమస్య. నా ఉద్దేశం అంటే దీనికి అందరికీ కారకుడు కేసీఆర్ గారు, ఇంక సమస్య లేదు. కుటుంబ పట్ల ప్రేమ, కూతురు కొడుకు అల్లుడు పట్ల ఆశ్చర్యము, ఇంకా మళ్ళీ ఇంకా కొంత కుటుంబ సభ్యులు చేర్చుకోవడం, ఇవన్నీ దాని వల్ల ఏమైందంటే పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం తిరస్కరించింది. 2 సార్లు గెలిపించిన తర్వాత కూడా రెండోసారి అహంకారం అవినీతి వల్ల ఓడించారు, పక్కన కూర్చుని పెట్టారు. కష్టకాలంలో ఆదుకోవాల్సి నూతిలో పడ్డ మీద 100 రాళ్ళు వేసినట్టు ఇవాళ కూతురు కూడా తిరగబడ్డం ఆశ్చర్యకరం అనిపించింది. అందుకనే పేగుబంధం తెంపుకునే పరిస్థితి వచ్చింది. అందుకనే పార్టీ పేగుబంధం ఆమెకు ఎట్లాగూ లేదు, తండ్రి పేగుబంధం ఉంది. తండ్రి పేగుబంధాన్ని ప్రశ్నిస్తూ మరి నాకు న్యాయం చేయండి అంటుంది. కనుక ఆస్తి తగాదనా, లేకుంటే పదవుల తగాదనా, లేకపోతే హరీష్ రావుతో ప్రత్యక్షంగా తగాదనా, ఇవన్నీ ఏమైతుందంటే పార్టీని అయోమయంలోకి నెట్టింది. అందుకనే పార్టీ శ్రేణుడు కూడా ఇక తప్పదు, ఇప్పుడు వేటు వేయకపోతే, కవితక్క మీద వేటు వేయకపోతే మా అస్తిత్వానికి ఉనికికే ప్రమాదం ఉందని చెప్పి మన లిల్లీ పుట్టన్న అవమానించబడ్డ జగదీష్ రెడ్డి నుంచి మొదలుకొని హరీష్ రావు దాకా అందరు కూడా ఇక తప్పదు అనే ఒత్తిడిని కేసీఆర్ మీద తీసుకొచ్చారు. కేసీఆర్ గారు కూడా ఇక పార్టీలో ఈ కవితను ఇంకా క్షమిస్తుంటూ పోతే అంటే నీ కూతురుకో నీతి, బయట వాళ్ళకో నీతి అనే సమస్య వస్తుంది కదా. అందుకని తప్పనిసరి సస్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది, చేశారు కూడా. ఇది మంచి పని అక్కడ. కానీ పార్టీ జరగాల్సిన నష్టం అంటే ఇప్పటికే జరిగింది అమ్మశాలి, కొత్తగా నష్టం చేసేది ఏం లేదు. ఇప్పుడు సస్పెండ్ చేయడం వల్ల ఆమె ఏమేం మాట్లాడినా కూడా మాకు సంబంధం లేదు ఆమెతో అనే మాటను తెగతెంపులు చేసుకున్నారు. అంటే పార్టీ పేగుబంధమే ముఖ్యము, కన్న తండ్రి పేగుబంధం కంటే అనే మాట రుజువు చేయాల్సి వచ్చింది. అది మంచిది. అంటే ఓ రకంగా కేసీఆర్ ప్రతిష్టను పెంచేది అయితే కాదు కానీ కనీసం తగ్గించేది కాకుండా ఉన్నది అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, మరొక అంశం కనుక చూస్తే సిబిఐకి ద్వారం తెరిచిన తెలంగాణ సర్కార్. ఇక 2022 నాటి ఉత్తర్వులకు సవరణ, కాళేశ్వరం విచారణకు సంబంధించి కూడా ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని కూడా కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. మరి ఘోష్ నివేదిక ఆధారంగా కూడా సిబిఐ దర్యాప్తు చేయొద్దని మరోవైపు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలు సిబిఐ విచారణనే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, కారణం ఏంటి? షాన్ గారు, ఇప్పుడు ఇందులో 2 అంశాలు. గత వారం 10 రోజులుగా కోర్టు, అసెంబ్లీ అట్లాగే రాజకీయ పార్టీలు ఈ మధ్యన నడుస్తున్న ఈ గందరగోళం. మొదలు కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద చర్యలు తీసుకోవద్దని, అట్లాగే కాళేశ్వరం కమిషన్ ను నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా చూడాలని చెప్పి ఒక పిటిషన్ కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో వేశారు. తెలంగాణ హైకోర్టు ఏమన్నదంటే, సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఏమనంటే, మీరు ఈ కాళేశ్వరం కమిషన్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే కంటే ముందే మీరు ఎందుకు లీక్ చేశారు,
ఎవరు లీక్ చేయమన్నారు? కమిషన్ రిపోర్టులు మీరు క్యాబినెట్ ముందు పెట్టాలి, క్యాబినెట్ తర్వాత మీరు అసెంబ్లీలో పెట్టాలి కదా. రహస్యంగా ఉంచాల్సిన ఈ ప్రాసెస్ జరిగేదాకా రహస్యంగా ఉంచాల్సిన ఈ నివేదికను మీరు ప్రెస్ ద్వారా పవర్ పాయింట్ ద్వారా 65 పేజీలకు 25 పేజీలకు కుదించి 665 పేజీల రిపోర్టును మీరు ఎందుకు బయట పెట్టారు అని చెప్పింది. వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి వెబ్సైట్లలో ఎక్కడే నివేదిక ఉన్నా తీసేయమని చెప్పింది. అంటే అసెంబ్లీ ప్రవేశపెట్టినప్పటికీ క్యాబినెట్ ఆమోదించింది అంతే. కనుక అదొక చురక ప్రభుత్వానికి. రెండోది ఏంటంటే వీళ్ళు అడిగిన రిలీఫ్ ఇవ్వలేదు హైకోర్టు. ఏమనంటే ప్రవేశపెట్టకుండా ఆపలేదు. ఒక్క మాట ఇంకో రిలీఫ్ మాత్రం ఒకటి ఇచ్చింది. ఏంటంటే ఆ ప్రవేశపెట్టేదాకా ఎలాంటి చర్యలు తీసుకుంటారా లేదా చెప్పండి అంటే తీసుకోమని గవర్నమెంట్ హామీ ఇచ్చింది హైకోర్టుకు. ఇంకేంది చర్యలు లేనప్పుడు స్టే ఎందుకు అని చెప్పించింది. సరే మన మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ దాన్ని ఎటువైపు వీలుంటే అటువైపు అన్వయించుకున్నారు. కోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. అది అడ్వకేట్ చెప్తున్నారు, కోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నది. అసెంబ్లీలో ప్రవేశపెట్టేదాకా ఎలాంటి చర్యలు తీసుకోము మేము అని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. కనుక రిలీఫ్ లభించినట్టే. ఎందుకంటే హామీతో రిలీఫ్ వచ్చేసింది కదా, అదొకటి జరిగింది. రెండోది ఏంటంటే ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో పాటు అర్ధరాత్రి తెల్లారి గంటల దాకా అంటే అసెంబ్లీ ఆదివారం పొద్దున మొదలైతే మొదటి రోజేమో సంతాప తీర్మానాలు అయిపోయినాయి. రెండవ రోజు మొదలైతే ఒకటి బీసీబీలు ఆమోదించడం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు ప్రవేశపెట్టిన ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద హాట్ చర్చలు వేడికి జరిగినాయి. తెల్లారి గంటల 2 గంటలకు దీన్ని సిబిఐకి అప్పచెప్తూ తీర్మానం చేసింది. ఎందుకంటే అది ఎంత వేగవంతం చేశారంటే ప్రభుత్వం వ్యూహాత్మకంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా తెల్లారి వాళ్ళకు కోర్టులో ఏ తీర్పు వచ్చినా కూడా అది పనికి రాకుండా చేయడం కోసమే వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. అంతేందుకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే శనివారం నాడే అంతకు ముందు రోజు అంటే 30 నాడే హైకోర్టుకి వెళ్ళి హరీష్ రావుకి పిటిషన్ వేశారు. ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండానే చూడమని. దానికి స్టే లభించలేదు. లంచ్ మోషన్ పిటిషన్ కాస్త సోమవారానికి వాయిదా పడ్డది. సోమవారం నుంచి నిన్న మంగళవారం ఓ తీర్పు ఇచ్చారు వాళ్ళు. అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తీర్పు అనేది ఇంకా పర్మనెంట్ తీర్పు రావాల్సి ఉన్నది. కనుక ఈ లోపు జరిగింది కనుక సిబిఐకి అప్పచెప్పారు. కనుక సిబిఐ కూడా అప్పచెప్పకుండా చేయాలి, తదుపరి విచారణల తేలేదాకా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మళ్ళీ ఆ పిటిషన్ మీద సోమవారం విచారణ జరిగింది. నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి ఉత్తర్వులు కాదు, మధ్యంతర ఉత్తర్వులో ఈ కాళేశ్వరం కమిషన్ మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఎలాంటి కేసులు పెట్టొద్దు అనేది. అంతవరకు రిలీఫ్ లభించినట్టే లెక్క. కానీ కేసులు పెట్టొద్దు అంటే సిబిఐకి అప్పచెప్పారు కదా, మరి సిబిఐకి ఇస్తారా వీళ్ళు దీన్ని అనే మాట వచ్చినప్పుడు ఇవ్వరేమో అనుకుంటున్నాను. అంటే సిబిఐకి ఆల్రెడీ ఇచ్చేసిండ్రు, కానీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు స్టే అంటున్నారు. దీన్ని కేవలం 7వ తారీఖు దాకా అంటే రేపు 7 నాడు, ఈ సెప్టెంబర్ 7వ తేదీ నాడు మళ్ళీ విచారణ ఉంది. కనుక అప్పటిదాకా మాత్రం ఈ నివేదిక మీద ఎటువంటి వేరే చర్యలు ఉండవు అనే హామీ మాత్రం ప్రభుత్వం ఇచ్చింది. అది స్టే కూడా ఉన్నది కనుక వాళ్ళు అమలు చేయాల్సింది, సమస్య లేదు. కనుక 7 సెప్టెంబర్ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ కోర్టులో తెలుసుకోవాల్సి ఉంది. ఇది సిబిఐకి అప్పచెప్తాను తీర్మానం చేసినా మరి మేము అప్పచెప్తాం కదా వీళ్ళు అంటారు. సిబిఐ కూడా తీసుకుంటుందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా. కానీ సిబిఐ పుట్టుకని 1952లో పుట్టినప్పుడు ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద వచ్చింది. అది రాష్ట్రాలు దాన్ని సిబిఐని నిషేధించవచ్చు, పూర్తిగా రాకుండా చేయొచ్చు. కానీ కొన్నిసార్లు కోర్టు ఆదేశించినప్పుడు కానీ ఇతరత్ర కేసు పెద్దదైనప్పుడు మాత్రం తప్పక ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కూడా కోర్టులు అనుమతిస్తే వచ్చిన సందర్భాలు చూసినాం మనం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కేసులను బట్టి సిబిఐకి పంపే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 2 రకంగా అంటే ప్రభుత్వం సిబిఐకి తప్పనిసరి రిక్వెస్ట్ చేసినప్పుడు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ రాజకీయంగా ఒక సమస్య వస్తుందన్న శాలిని, రాహుల్ గాంధీ గారేమో కేంద్రంలో ఈ సిబిఐ అనేది పెంపుడు చిలక, ఇప్పుడు నేనన్న మాట కూడా కాదు, రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టే అన్నది. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఈ సిబిఐ నియామకం సరిగ్గా లేదు, సిబిఐ విచారణ సరిగ్గా ఉంటలేవు, కేసులు ఏళ్లకు తరబడి దశాబ్దాల పరిధి కొనసాగుతున్నాయి, ప్రభుత్వంలో ఎవరుంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు, కనుక పెంపుడు చిలకల్లాగా ఉంటున్నాయి ఈ సిబిఐ చర్యలు అని చెప్పి సుప్రీంకోర్టే స్వయంగా వ్యాఖ్యానం చేసింది గతంలో. కనుక ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నారు, సిబిఐ అనేది కక్ష సాధింపు చర్యలకు ఉపయోగపడుతున్నాయి, మా ఎన్డీఏ కూటమి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతుందనేమో మన సిబిఐ వద్దంటున్నారు. మరి రాహుల్ గాంధీ ఏమో సిబిఐ ముద్దు అంటున్నారు, మన రేవంత్ రెడ్డి ఏమో సిబిఐ ముద్దు అంటున్నారు. దీని మీద కూడా రాజకీయ విమర్శ చెలరేగుతుంది. మొత్తం మీద 7 తర్వాత ఈ సిబిఐ కేసు పోయి అప్పుడు టేకప్ చేస్తుందా చేయదా, లేకుంటే హైకోర్టు ఆర్డర్స్ మళ్ళీ ఎట్లా ఉంటాయి,
ఇది కొనసాగిస్తుందా, మరి కేసీ ఘోష్ కమిషన్ రిపోర్టును పూర్తిగా సస్పెండ్ చేస్తుందా, లేకుంటే దీని మీద చర్యలు తీసుకోకుండా ఉండాలని కోరుతుందా అనే దాని మీద చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా కొంచెం మెత్తబడి ఏం చేసిందంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద చేస్తామంటున్నారు. అందులో తేలింది ఏమో ఎన్డీఎస్ఏ రిపోర్టులో కూడా కాళేశ్వరం ఆ 2 పిల్లర్స్ ఎట్లా బాగు చేసుకోవాలి, వీలైనంత వరకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలి ఆలోచించేయండి, దాని భద్రతా లోపం ఉంది కానీ అది కొంచెం రిపేర్ చేసుకుంటే అవుతుందని చెప్పి అక్కడ రిపోర్ట్ ఉన్నది. దాని మీద మరి సిబిఐకి ఏం పోతారు కనుక విజిలెన్స్ కమిషన్ నివేదిక, సిబిఐ నివేదిక, అట్లాగే మనకు పీసీ ఘోష్ నివేదిక ఇవన్నీ కలిపి సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు టేకప్ చేస్తారా లేదా అనేది కూడా వచ్చే వారం తెలుస్తుందని నేను. రైట్ సార్, ఇక చివరిగా మరొక అంశాన్ని చూస్తే ఆర్థిక సవాళ్లున్నా తగ్గేదే లేదని మరి ప్రధానమంత్రి మోదీ అంటున్నారు. సెమికాన్ తొలి సదస్సులో ప్రధాని మోదీ మరి వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడవచ్చు. తొలి దేశీయ తయారీ చిప్ ఆవిష్కరణలో ఆర్థిక సవాళ్ళు ఉన్నాయి, భారతదేశంలో లేవని మనం చెప్పలేము. మరి ఎలా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు ఇండియా? శాలిని, మనకు ఆర్థిక అభివృద్ధిలో దేశం 47 నుంచి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 78 ఏళ్ళు పూర్తయిన 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ముందుకు వెళ్తుందో వెనక్కి పోవడం లేదు. రాజకీయంగా కొంచెం వెనకడుగు రకరకాలు వేస్తున్నా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఆర్థిక అభివృద్ధిలో ఇవాళ మనం ఈ 11 ఏళ్ళుగా చూస్తే 9వ స్థానంలో ఉన్న మన ఆర్థిక అభివృద్ధి మనం ప్రపంచంలో మరి 4వ స్థానానికి చేరుకున్నాం. 3వ స్థానానికి అతి త్వరలో ఇంకో 4-5 ఏళ్ళు 3 ఏళ్ళలో చేరుకుంటాం అనుకుంటున్నాం. అటువంటి అప్పుడు అతి త్వరలో చేరుకుంటాం అనుకుంటాం. రక్షణ రంగంలో కూడా 4వ స్థానంలో ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ సెమీకాన్ కండక్టర్స్ విషయంలో వారు మోడీ గారు ప్రసంగిస్తూ ఆయన మరి వరుసగా విజయవంతంగా 2 దేశాలు తిరిగి వచ్చారు. ఇప్పుడు జపాన్ 2 రోజుల పర్యటన, జపాన్ నుంచి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆహ్వానించారు. అవి వస్తే పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి అక్కడికి మనకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఇక్కడ కూడా పెరుగుతాయి. రెండోది ఆ తర్వాత చైనాకి వెళ్ళి RIC అంటే మనకు షాంఘై SCO అంటారు, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో పాల్గొన్నారు. ముగ్గురు ప్రధాన ముఖ్య నాయకులు చైనా, ఇండియా అట్లాగే రష్యా ముఖ్య నాయకులు ముగ్గురు కలిశారు. ద్వైపాక్షిక చర్చలు కూడా పూర్తయినాయి. దాంతో పాటు అక్కడి అధికారులు ఇక్కడి విదేశాంగ మంత్రులు అక్కడికి ఈ వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున 9 రోజుల నుంచి జరుగుతున్నది. అంటే RIC బలోపేతం జరుగుతున్నది. అంటే రష్యా, ఇండియా, చైనా కూటమి. గతంలో హిందీ, చీనీ బాయ్ అని మనం నిర్ణయించినాం. అదే రకంగా నెహ్రూ గారి వాళ్ళ పంచశీల సూత్రాలు కూడా ముందరకు వస్తున్నాయి అంటున్నాను. ఒకనాడు నెహ్రూ కాలంలో 1954లోనే మనము చైనాతోనే ఒప్పందం కుదుర్చుకున్నాం. అంటే మీ దేశం మా దేశం కొట్లాడుకోవద్దు, మీ దేశ ఆంతరంగ వ్యవహారాలు మేము కల్పించుకోం, మా దేశ ఆంతరంగ వ్యవహారాలు మీరు కల్పించుకోవద్దు, సరిహద్దు వివాదాలను కూడా సామరస్యపూర్వక చర్యల ద్వారా చేసుకుందాం, అట్లా వాణిజ్యంలో సహకారం ఇచ్చుకుందాం అని ఒక పంచశీల సూత్రాలు అంటాం. అందుకనే భారత మాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు అని ఒక పాట వచ్చిండే 1960s లో. పంచశీల బోధించిన దేశం అని అందులో ఉంటది. కానీ గమ్మత్ ఏదైనా పంచశీల దాన్ని ఉల్లంఘించి చైనా మనతో 1962లో యుద్ధం చేసి, తర్వాత పాకిస్తాన్ తో 1965, 71 మొన్న గల్వామా దాడులు కూడా చూసాం చైనాతో చూస్తే మనం. అట్లా గల్వామా దాడుల తర్వాత ముఖ్యంగా చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. 7 సంవత్సరాల తర్వాత మన భారత ప్రధాని చైనాకు వెళ్ళడం జరిగింది. అట్లానే మనకు అంతకుముందు 7 సంవత్సరాల క్రితమే మనకు అక్కడి ప్రధాని జిన్పింగ్ మన దేశానికి కూడా మహాబలిపురం వేదికగా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆశ చిగురుస్తుంది ఏంటంటే శత్రువు మిత్రుడు అన్నట్టు అమెరికా మనతో సుంకాల పోరాటం చేయడం, సుంకాల పెంపు, ప్రతీకార సుంకాలు పెంచడం ఇవన్నీ చూస్తే దానివల్ల మనం ఖచ్చితంగా నమ్మదగ్గ శత్రువు చైనా, నమ్మదగని మిత్రుడు అమెరికాని తెలుసుకున్నాం. కనుక నమ్మదగని మిత్రుడు అమెరికాతో ఉండడం కంటే మొదటి నుంచి నమ్మదగ్గ మిత్రువు రష్యా, నమ్మదగ్గ శత్రువు ఏమో చైనా అనుకొని ఈ 3 దేశాలు కలిసే సందర్భం నిన్న మంచి అరుదైన సందర్భం బాగా జరిగింది. దాని తర్వాతనే ఇప్పుడు నిన్న సెమీ కండక్టర్స్ విషయంలో మనకు ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో కూడా మనం మోడీ గారి ప్రసంగం చూస్తున్నాం. మోడీ గారు స్పష్టంగా చెప్పారు, ఆర్థిక అభివృద్ధిలో రోజు మనం పెరుగుతున్నాం. ఇటీవల సుంకాల విధింపు జరిగిన తర్వాత కూడా మనకు 1.3 పెరుగుదల వృద్ధి రేటు కనపడింది మనకు ఆర్థిక రంగం. కనుక ఇవన్నీ చూస్తే ముందులే మంచి కాలం ముందు అని పోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ మధ్యన అమెరికా విమర్శలు కూడా మొన్నటిదాకా ఒక రకంగా ప్రవర్తించిన అమెరికా షాంఘై సదస్సు తర్వాత, కోఆపరేటివ్ సదస్సు తర్వాత మాత్రం తన ప్లేట్ ఫిరాయించింది. ఇప్పుడు ఏమంటుందంటే మాకు భారత్ మంచి మిత్ర దేశం, భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామంటున్నారు. మొన్నటిదాకా అక్కడి వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆయన ఏం మాట్లాడినరు, దుర్మార్గంగా మనకు మొత్తం భారతీయ బ్రాహ్మణులకే, అంటే బ్రాహ్మణ అంటే అక్కడ బోస్టన్ బ్రాహ్మిన్స్ అనేది ఒకటి ఉన్నది, అంటే వాళ్ళు ఎలాంటి వర్గం అని
ఎలాంటి వర్గానికి మేలు జరుగుతుంది, పేదలకు ఏం జరుగుతులేదని విమర్శించిన వాళ్ళే ఇవాళ ట్రంప్ ప్లేట్ ఫిరాయించి ఏమంటున్నారంటే భారతదేశం మాకు చాలా మిత్ర దేశం, చాలా ఆదర్శవంతమైన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, మాకు కావాలని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే మన విదేశాంగ విధానం, మన పరిశ్రమల విధానం, రక్షణ విధానం ఇవన్నీ కూడా మనకు దోహదపడుతున్నాయి. ఢిల్లీ సదస్సు విషయంలో మన సెమీ కండక్టర్స్ విషయంలో మాట్లాడిన దాన్ని పూర్తిగా మనకు ఏకీభవించాల్సిందే. మోడీ గారు అభివృద్ధి దేశాన్ని ముందు తీసుకునే క్రమంలో, ఆర్థిక వృద్ధి రేటు సాధించే క్రమంలో ఇది ఒక మంచి ఆశావహమైన పరిస్థితి అని నేను అంటున్నాను. విదేశాంగంలో ఈ 2 వారం రోజులు జరిగిన పరిణామాలు, అట్లాగే మనం దేశంలో పారిశ్రామికంగా ఇట్లాంటి సాంకేతికంగా అవలంబిస్తున్న మార్గాలు ఏవైతున్నాయో అవి మంచిగా దారితీస్తాయి అనుకుంటున్నాను. భారతదేశం అభివృద్ధిలో ఇది కీలక పాత్ర వహిస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు.